ఇండియాలో స్టాక్ మార్కెట్ ద్వారా కొన్ని వేల మంది కోట్ల రూపాయలు సంపాదించారు. అదే స్టాక్ మార్కెట్లో లక్షలాది మంది తమ డబ్బుని కూడా కోల్పోయారు. మరి డిఫరెన్స్ ఏంటి? ఒకరు కోట్లు సంపాదిస్తే ఇంకొకరు ఎందుకు లాసెస్ ఫేస్ చేస్తున్నారు? ఏదైనా సీక్రెట్ టిప్స్ ఫాలో అయ్యారా? ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా? లక్క కాదండి. స్మాల్ ఇన్వెస్టర్స్ ఇగ్నోర్ చేసే కొన్ని సింపుల్ రూల్స్ ని సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ డిసిప్లిన్ గా ఫాలో చేస్తున్నారు. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ లో వెల్త్ క్రియేట్ చేయాలి అంటే కంపల్సరీగా తెలుసుకోవాల్సిన 8 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి అండ్ ఆల్సో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అందుకే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఫస్ట్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుకుందాం. మార్కెట్ ని టైం చేయడానికి ట్రై చేయకండి. స్టాక్ మార్కెట్ లో చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. మార్కెట్ ఇంకొంచెం పడితే ఇన్వెస్ట్ చేస్తాను, పర్ఫెక్ట్ డిప్ కోసం వెయిట్ చేస్తాను, లేదా మార్కెట్ కొంచెం పడగానే పానిక్ అయ్యి ఇన్వెస్ట్మెంట్స్ సెల్ చేసేస్తూ ఉంటారు. కానీ డేటా ఏం చెప్తుంది అంటే 20 years పీరియడ్ లో నిఫ్టీ 50 బెస్ట్ పర్ఫార్మింగ్ 10 ట్రేడింగ్ డేస్ ని మిస్ అయితే మీ ఫినాన్షియల్ వెల్త్ ఆల్మోస్ట్ సగానికి పడిపోయే అవకాశం ఉంది. అందుకే సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ రేపు మార్కెట్ ఎక్కడికి వెళ్తుందో, నెక్స్ట్ వీక్ మార్కెట్ పెరుగుతుందా పడుతుందా అని గెస్ చేయడానికి ట్రై చేయరు. వాళ్ళు SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ని ఫాలో అవుతారు. ప్రతి నెల మార్కెట్ హైలో ఉన్నా లోలో ఉన్నా ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దీన్నే రూపీ కాస్ట్ యావరేజింగ్ అని అంటారు. మార్కెట్ పడితే మీ ఫిక్స్డ్ అమౌంట్ కి ఎక్కువ యూనిట్స్ వస్తాయి. మార్కెట్ పెరిగితే ఆల్రెడీ ఉన్న యూనిట్స్ వాల్యూ పెరుగుతుంది. అందుకే లాంగ్ టర్మ్ లో మార్కెట్ ని ప్రెడిక్ట్ చేయడం కన్నా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ స్ట్రాటజీ. స్మార్ట్ ఇన్వెస్టింగ్ అంటే కేవలం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోవడం మాత్రమే కాదండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ జర్నీలో డిసిప్లిన్ గా కంటిన్యూ అవ్వాలంటే సింపుల్ అండ్ ట్రాన్స్పరెంట్ ప్లాట్ఫామ్ ని చూస్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే ఈ రోజుల్లో చాలా మంది ఇన్వెస్టర్స్ శూన్యాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇన్వెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ని అన్నెసరీ కాంప్లెక్సిటీ లేకుండా సింపుల్ గా ఉంచడానికి డిజైన్ చేసిన మోడర్న్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఇది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేస్తున్నట్లయితే ఈక్విటీ డెలివరీ మీద బ్రోకరేజ్ 0 ఉంటుంది. అలాగే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తే బ్రోకరేజ్ ప్రతి ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ కి కేవలం 5 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్లాట్ఫామ్ ఇంటర్ఫేస్ కూడా చాలా క్లీన్ గా బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కాబట్టి మీరు స్టాక్ మార్కెట్ కి కొత్తగా వచ్చినా లేదా ఆల్రెడీ యాక్టివ్ ఇన్వెస్టర్ అయినా ప్లాట్ఫామ్ ని యూజ్ చేయడం, నావిగేట్ చేయడం చాలా ఈజీ. ఎగ్జాంపుల్ కి ఒక సిచ్యువేషన్ తీసుకుందాం. మీకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ దొరికింది, కానీ ఇన్వెస్ట్ చేయడానికి సరిపోయే క్యాపిటల్ మీ దగ్గర లేదు. అలాంటి సిచ్యువేషన్ లో శూన్య మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటే MTF యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కి మీ దగ్గర 1 lakh ఉంటే శూన్య MTF ద్వారా ఇంకో 1 lakh ఫండింగ్ పొంది మొత్తం 2 lakhs వాల్యూ ఉన్న షేర్స్ ని బై చేసి హోల్డ్ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే MTF అడిషనల్ రిస్క్ తో కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని ఎప్పుడు రెస్పాన్సిబుల్ గా మాత్రమే యూజ్ చేయాలి. సో మీరు శూన్య ప్లాట్ఫామ్ ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీ ఇన్వెస్టింగ్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. శూన్య ఒక సెబీ రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్. MTF అనేది సెబీ రెగ్యులేటరీ గైడ్లైన్స్ అండ్ రిస్క్ డిస్క్లోజర్ డాక్యుమెంట్ కి లోబడి ఉంటుంది. సో ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడే సెకండ్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుకుందాం. మీరు స్టాక్ కొన్నప్పుడు కేవలం ఒక షేర్ ని కాదు, ఒక బిజినెస్ లో ఓనర్షిప్ ని కొంటున్నారు. చాలా మంది స్టాక్ మార్కెట్ ని నంబర్స్ గేమ్ లాగా చూస్తారు, కానీ నిజానికి మీరు NSE లేదా BSE లో ఒక కంపెనీ షేర్ కొన్నారంటే ఆ కంపెనీలో ఒక చిన్న ఓనర్షిప్ ని కొన్నట్టే. అందుకే ఒక స్టాక్ లో 1000 అయినా ఇన్వెస్ట్ చేసే ముందు మిమ్మల్ని మీరు 3 సింపుల్ క్వశ్చన్స్ అడగాలి. నంబర్ 1, ఈ బిజినెస్ నెక్స్ట్ 10 years తర్వాత కూడా ప్రోడక్ట్స్ లేదా సర్వీస్ అమ్మగలదా? నంబర్ 2, ఈ కంపెనీ దగ్గర కాంపిటీటర్స్ ఈజీగా కాపీ చేయలేని కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉందా? నంబర్ 3, కంపెనీ కన్సిస్టెంట్ గా ప్రాఫిట్ జనరేట్ చేస్తుందా? ఈ 3 క్వశ్చన్స్ కి మీకు క్లారిటీ లేకపోతే ఆ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయకుండా ఇంకోసారి ఆలోచించడం బెటర్ ఆప్షన్ అండి. థర్డ్ ప్రిన్సిపల్, కాంపౌండింగ్ పవర్ ని అర్థం చేసుకోండి. నిజం చెప్పాలంటే స్టాక్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయడానికి ఇదే బిగ్గెస్ట్ ఇంజన్. కాంపౌండింగ్ అంటే కేవలం మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ మీద రిటర్న్స్ రావడం మాత్రమే కాదండి, ఆ రిటర్న్స్ మీద మళ్ళీ రిటర్న్స్ జనరేట్ అవ్వడం. సింపుల్ గా చెప్పాలంటే మీ మనీ మీకోసం కంటిన్యూస్ గా పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు 20 years ఏజ్ లో ప్రతి నెల 10,000 SIP స్టార్ట్ చేసి యావరేజ్ గా 12% యాన్యువల్ రిటర్న్ వచ్చింది అనుకోండి. మీరు 60 years కి రిటైర్ అయ్యే టైం కి
టైంకి మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 11.8 crore రూపీస్ కి పైగా చేరుకోవచ్చు. అదే ఇన్వెస్ట్మెంట్ మీరు కేవలం 10 years లేట్ గా అంటే 30 years ఏజ్ లో స్టార్ట్ చేస్తే అదే 10,000 మంత్లీ ఇన్వెస్ట్మెంట్ మీకు అరౌండ్ 3.5 crores మాత్రమే క్రియేట్ చేస్తుంది. అంటే కేవలం 10 years డిలే చేయడం వల్ల మీరు 8 కోట్లకు పైగా వెల్త్ ని మిస్ అవుతున్నారు. అందుకే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అంటే పర్ఫెక్ట్ స్టాక్ పిక్ చేయడం కన్నా ఎర్లీగా స్టార్ట్ చేయడం, కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ ప్రిన్సిపల్, మీ డివిడెండ్స్ ని స్పెండ్ చేయకండి, రీఇన్వెస్ట్ చేయండి. చాలా ప్రాఫిటబుల్ కంపెనీస్ షేర్ హోల్డర్స్ కి టైం టు టైం డివిడెండ్స్ పే చేస్తాయి. మీ అకౌంట్ లో 500, 1000 లేదా ఇంకొంచెం ఎక్కువ డివిడెండ్ క్రియేట్ అయితే చాలా మంది ఆ మనీని ఎక్స్పెన్సెస్ కోసం యూజ్ చేస్తారు. కానీ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ అలా చేయరండి. ఆ డివిడెండ్ మనీతోనే మళ్ళీ అదే కంపెనీ షేర్స్ కొనడానికి ట్రై చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. IDCW ఆప్షన్ బదులు గ్రోత్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే రిటర్న్స్ ఆటోమేటిక్ గా రీఇన్వెస్ట్ అవుతాయి. దానివల్ల మీ దగ్గర ఉన్న యూనిట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎక్కువ యూనిట్స్ ఉంటే ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ రిటర్న్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా సంవత్సరాల తరబడి డివిడెండ్స్ రీఇన్వెస్ట్మెంట్ ఫాలో చేస్తే లాంగ్ టర్మ్ లో మీ పోర్ట్ఫోలియో వాల్యూ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. కొన్ని స్టడీస్ ప్రకారం డివిడెండ్ రీఇన్వెస్ట్ చేయడం వల్ల టోటల్ పోర్ట్ఫోలియో వెల్త్ 30% నుంచి 40% వరకు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఫిఫ్త్ ప్రిన్సిపల్, మీ ఇన్వెస్ట్మెంట్ ని డైవర్సిఫై చేయండి. డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అనే ఫేమస్ సేయింగ్ మీరు వినే ఉంటారు. స్టాక్ మార్కెట్ లో కూడా ఇదే ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. ఒక సింగిల్ స్టాక్ లో 100% మనీ ఇన్వెస్ట్ చేయడం వల్ల రిటర్న్స్ ఎక్కువ రావచ్చు, కానీ రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఒక కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ వచ్చినా లేదా ఆ సెక్టార్ మొత్తం స్లో డౌన్ ఫేస్ చేసినా మీ లైఫ్ టైం సేవింగ్స్ మీద ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ తమ ఇన్వెస్ట్మెంట్ ని డైవర్సిఫై చేస్తారు. అంటే ఒక సెక్టార్ మీద డిపెండ్ అవ్వకుండా ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, FMCG, ఆటో లాంటి డిఫరెంట్ సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్ మధ్య కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు. చాలా మంది ఇన్వెస్టర్స్ కోసం నిఫ్టీ 50 లేదా నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్స్ కూడా మంచి ఆప్షన్ గా ఉంటాయి. ఎందుకంటే ఒక ఇన్వెస్ట్మెంట్ తోనే ఇండియాలో ఉన్న టాప్ కంపెనీస్ లో డైవర్సిఫికేషన్ పొందొచ్చు. ఇప్పుడు 6th ప్రిన్సిపల్ గురించి మాట్లాడుకుందాం. మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం నేర్చుకోండి. స్టాక్ మార్కెట్ లో సక్సెస్ అనేది మ్యాథ్స్ టెస్ట్ కాదండి, ఎమోషనల్ డిసిప్లిన్ టెస్ట్. లెజెండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఒక ఫేమస్ కోట్ చెప్పారు: వేరే వాళ్ళు గ్రీడీగా ఉన్నప్పుడు మీరు ఫియర్ఫుల్ గా ఉండండి, అదే వాళ్ళు ఫియర్ఫుల్ గా ఉన్నప్పుడు మీరు గ్రీడీగా ఉండండి. మార్కెట్ పెరిగితే చాలా మంది ఫోమోతో హై ప్రైసెస్ లో స్టాక్స్ కొంటారు. మార్కెట్ పడితే పానిక్ అయ్యి లాసెస్ లో సెల్ చేసేస్తారు. ఇదే రీటైల్ ఇన్వెస్టర్స్ చేసే కామన్ మిస్టేక్. కానీ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ అలా ఆలోచించరు. మార్కెట్ కరెక్షన్ వచ్చిందంటే వాళ్ళకి అది ఫియర్ కాదు, క్వాలిటీ కంపెనీస్ ని డిస్కౌంట్ లో కొనడానికి ఒక ఆపర్చునిటీ. అందుకే స్టాక్ మార్కెట్ లో వెల్త్ అనేది ఇంపేషెంట్ ఇన్వెస్టర్స్ నుంచి పేషెంట్ ఇన్వెస్టర్స్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుందని అంటారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ లో పేషెన్స్ అనేది చాలా పెద్ద అసెట్ అండి. 7th ప్రిన్సిపల్, మీ రిటర్న్స్ లో కనిపించని లీక్స్ ని ఐడెంటిఫై చేయండి. చాలా మంది ఇన్వెస్టర్స్ స్టాక్ సెలెక్ట్ చేయడానికి చాలా టైం స్పెండ్ చేస్తారు, కానీ ఎక్స్పెన్స్ రేషియో, క్యాపిటల్ గెయిన్స్, ట్యాక్స్ లాంటి వాటి మీద మాత్రం పెద్దగా అటెన్షన్ ఇవ్వరు. నిజానికి ఇవే లాంగ్ టర్మ్ లో మీ రిటర్న్స్ ని సైలెంట్ గా తగ్గించే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్స్. ఎగ్జాంపుల్ కి ఒక యాక్టివ్లీ మేనేజ్ మ్యూచువల్ ఫండ్స్ యాన్యువల్ ఎక్స్పెన్స్ రేషియో 1.5% నుంచి 2% ఉండొచ్చు. వినడానికి అది చిన్న పర్సెంటేజ్ లాగా అనిపించినా 20 years లేదా 25 years లాంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ లో అదే ఎక్స్పెన్స్ రేషియో మీ రిటర్న్స్ నుంచి లక్షల రూపాయలు తగ్గించే అవకాశం ఉంది. మరి ఈ లీక్స్ ని ఎలా రెడ్యూస్ చేయాలి? ముందుగా పాసిబుల్ అయినప్పుడు రెగ్యులర్ ప్లాన్స్ బదులు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ని కన్సిడర్ చేయండి. ఎందుకంటే డైరెక్ట్ ప్లాన్స్ లో డిస్ట్రిబ్యూటర్ కమిషన్స్ ఉండవు. అలాగే తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ఇండెక్స్ ఫండ్స్ ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గురించి బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రూల్స్ ఏంటి అనేది తెలుసుకుంటే అన్నెసరీ ట్యాక్స్ బర్డన్స్ ని అవాయిడ్ చేసి మీ రిటర్న్స్ లో ఎక్కువ పోర్షన్ ని రీటైన్ చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 8th ప్రిన్సిపల్, మీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్ లో కాదండి, మీ ఫినాన్షియల్ నాలెడ్జ్ లో ఉండాలి. ఇండియా ఎకానమీ ఫాస్ట్ గా గ్రో అవుతుంది, మార్కెట్ సైకిల్స్ మారుతున్నాయి, సెక్టార్స్ మారుతున్నాయి, ట్రేడ్స్ మారుతున్నాయి, కానీ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ మాత్రం ఒక విషయం ఎప్పుడు ఆపరు, అదే లెర్నింగ్. వాళ్ళు రెగ్యులర్ గా యాన్యువల్ రిపోర్ట్స్ చదువుతారు, కంపెనీ ఎర్నింగ్స్ ఫాలో అవుతారు, మార్కెట్ గురించి కంటిన్యూస్ గా అప్డేట్ అవుతారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి, వాట్సాప్ గ్రూప్ లో వచ్చిందని, టెలిగ్రామ్ ఛానల్ చెప్పిందని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రికమెండ్ చేశాడని ఏ స్టాక్
స్టాక్ అయినా బ్లైండ్ గా కొనకండి. ఈ వీడియోలో నేను మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ని కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే తీసుకోండి. ఫైనల్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే ముందు మీ ఓన్ రీసెర్చ్ కంపల్సరీగా చేయండి, ఎందుకంటే అది మీరు కష్టపడి సంపాదించిన డబ్బు. ఫైనల్ గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ లో వెల్త్ క్రియేట్ చేయడం అంటే ఓవర్ నైట్ రీచ్ అవ్వడం కాదు, ఒక డిసిప్లిన్ సిస్టమ్ ని బిల్డ్ చేసుకోవడం, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ మెయింటైన్ చేయడం, టైం ని మీ సైడ్ లో పని చేయించడం. ఈ వీడియోలో చెప్పిన 8 ప్రిన్సిపల్స్ ని కన్సిస్టెంట్ గా ఫాలో చేస్తే స్టాక్ మార్కెట్ జర్నీలో స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవచ్చు. మరి ఈ 8 ప్రిన్సిపల్స్ లో మీరు ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయబోయే ప్రిన్సిపల్ ఏంటి? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చితే నచ్చింది అని, నచ్చకపోతే నచ్చలేదు అని కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇలాంటి ఫినాన్స్ అండ్ ఇన్వెస్టింగ్ రిలేటెడ్ డీప్ డైవ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన బాస్ వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. నా పేరు అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.